వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి పర్సెంటేజ్ అనే టాపిక్లో 4th పార్ట్. ఆల్రెడీ మనం 3 పార్ట్స్ చూడడం జరిగింది. 3 పార్ట్స్లో ఇంట్రడక్షన్, ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి, ట్రిక్స్ అండ్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది చూడడం జరిగింది. నౌ 41 ప్రాబ్లం. A bakery opened with its daily supply of 40 dozen rolls. ఎంత డైలీ ఎంత 40 డజన్ల రోల్స్ని సప్లై చేయడానికి ఒక బేకరీ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? హాఫ్ ఆఫ్ ద రోల్స్ వర్ సోల్డ్ బై నూన్. అంటే ఈ 40 డజన్లలో సగం అనేది మధ్యాహ్నం వరకు అమ్ముడుపోతాయి. 40 డజన్లు అంటే డజన్ ఎంత అండి? 12. 12 480. హాఫ్ ఆఫ్ ద అన్నాడు అంటే 480లో హాఫ్ ఎంత అండి? 240. ఈ 240 రోల్స్ అనేది నూన్ వరకు సోల్డ్ అవుతాయి. సోల్డ్ అంటే అమ్మబడినవి. ఎంత మిగులుతాయి? ఇప్పుడు 480లకి వెళ్ళి 240 తీసేస్తే 4 అంత మిగిలినాయి. 240 మిగిలినవి. సారీ, ఇంగ్లీష్ మీడియం కదా. 240 ఆర్ లెఫ్ట్. నెక్స్ట్ అండ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ రోల్స్. అంటే ఈ మిగిలిన దాంట్లో 60% అంటే 60% ఆఫ్ రిమైనింగ్ అంటే 60% ఆఫ్ 240 ఎంత అంటే 60% ఆఫ్ 240 అంటే 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఎంత మిగులుతుంది? 4 6 24, 2 6 12, 2 4 అంటే 144 అనే రిమైనింగ్ సోల్డ్ బిట్వీన్ నూన్ అండ్ క్లోజింగ్ టైం. ఈ 144 అనేవి నూన్ అండ్ క్లోజింగ్ టైం మధ్యలో అమ్ముడుపోతాయి. నెక్స్ట్ హౌ మెనీ డజన్ రోల్స్ వర్ లెఫ్ట్ అన్సోల్డ్. ఇంకా ఎన్ని మిగిలినవి, ఎన్ని డజన్లు మిగిలినవి అమ్ముడుపోకుండా అని అడగడం జరిగింది. చూడండి, ఫస్ట్ 40 డజన్ అన్నాడు. 40 × 12 480. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద రోల్స్ అనేవి నూన్ వరకు సోల్డ్ అవుతున్నాడు కనుక 480లో హాఫ్ కనుక్కుంటే 240 సోల్డ్ అయిపోయినాయి. లెఫ్ట్ ఎన్ని మిగులుతుంది? 240. ఈ 240లో 60% అనేవి సోల్డ్ బిట్వీన్ నూన్ అండ్ క్లోజింగ్ టైం. అంటే 144 రోల్స్ అనేవి నూన్ అండ్ క్లోజ్ టైంలో సోల్డ్ అయిపోతాయి. రిమైనింగ్ ఎన్ని అంటే రిమైనింగ్ 240 మైనస్ 144. 240 మైనస్ 144 అంటే మనకి ఎంత మిగులుతుంది? సారీ అండి, ఇక్కడ ఎంత అవుతుంది? కరెక్ట్, 6. ఇక్కడ ఎంత అవుతుంది? 13లకి వెళ్ళి 4 తీస్తే 9. అంటే ఇప్పుడు ఎన్ని మిగిలినాయండి? 96 మిగిలినాయి. 96 రోల్స్ని డజన్లోకి చేంజ్ చేస్తే 12 8 96 కనుక 8 డజన్ రోల్స్ అనేవి అన్సోల్డ్ కాకుండా మిగిలినవి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 5 kg ఆఫ్ మెటల్ ఏ అండ్ 20 kg ఆఫ్ మెటల్ బి are mixed to form an alloy, the percent of metal A in the alloy is అని అడిగింది. చూడండి, ఫస్ట్ టోటల్ ఎంత? 5 kg ఆఫ్ ఏ మెటల్ ప్లస్ 20 kg ఆఫ్ మెటల్ బి అనేది మిక్సప్ చేసిరు ఒక అలై ఏర్పడడానికి. సో టోటల్ ఎంత అవుతుంది? ఇప్పుడు 25 kgలు అవుతుంది. ఏం కనుక్కోమంటుండు? ద పర్సెంటేజ్ ఆఫ్ మెటల్ ఏ అన్నాడు. మెటల్ ఏ యొక్క పర్సెంటేజ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. మెటల్ ఏ ఎన్ని కేజీస్ అండి? 5 kgs. టోటల్ ఎంత అండి? 25. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 5 ఎక్కం 5 5ల 520 అంటే 20% అన్నమాట. ఏ యొక్క పర్సెంటేజ్ ఎంత? 20%. 1 minute. ఓకే, రైట్ ఆన్సర్ 20%. నెక్స్ట్ ప్రాబ్లం. Next, 30% of apples out of 450 are rotten. How many apples are in good condition? Rotten means కుళ్ళినవి. అంటే 450లో 30% కుళ్ళినవి. ఎన్ని మంచి యాపిల్స్ ఉన్నాయి అని కనుక్కోమంటుండు. సో 30% ఆఫ్ 450 ఆర్ rotten. సో ఎన్ని కుళ్ళినాయి అంటే 30% అంటే 30/100 × 450. 0 0 0 0 3 5 15,
3 4 12 113 అంటే 135 అనేవి ఖరాబ్ అయిపోయినాయి. 450లో 135 తీసేస్తే గుడ్ కండిషన్ ఏంటి 5 4 3 1 2 4 1 పోతే 3 అంటే 315 యాపిల్స్ అనేవి గుడ్ కండిషన్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 315. నెక్స్ట్ ప్రాబ్లం. A company pays rent of 25,000 per month for office space to its owner. అంటే ఒక కంపెనీ 25,000 నెలకు కడుతుంది ఆఫీస్ రెంట్కి తీసుకున్నందుకు. బట్ ఇఫ్ ద కంపెనీ పేస్ యాన్యువల్ రెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ద ఓనర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% ఆన్ ద టోటల్ యాన్యువల్ రెంట్. అయితే సంవత్సరాన్ని మొత్తం ముందే గనక కడితే ఓనర్ అనేవారు అతను టోటల్ అమౌంట్ మీద 5% అనేది డిస్కౌంట్ ఇస్తాడు, అంటే తక్కువ చేస్తాడు 5%. వాట్ ఈస్ ద యాన్యువల్ అమౌంట్ ద కంపెనీ పేస్ టు ద ఓనర్ ఆఫ్టర్ ద డిస్కౌంట్. అయితే ఎంత మనీ పే చేశారు సంవత్సరానికి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో చూడండి, మంత్కి ఎంత అండి, మంత్కు 25,000. అయితే సంవత్సరానికి ఎంత కట్టాలి, యాన్యువల్ అంటే ఏంది 1 ఇయర్కి, 1 ఇయర్కి ఈక్వల్ టు 25,000 ఇంటూ 12 మంత్స్ కనుక ఎవ్రీ మంత్కి 25,000. 1 ఇయర్ అంటే 12 మంత్స్ కనుక 12 ఇంటూ 25,000 ఏమవుతుందంటే 3 lakhs అవుతుంది. సో చూడండి, ఈ 3 lakhsలో అయితే ముందే కడితే ఎంత % డిస్కౌంట్ ఇస్తాడు, 5% ఆఫ్ టోటల్ రెంట్ అన్నాడు. టోటల్ రెంట్ 3 లక్షలు కట్టాలి. ఈ 3 లక్షలకి వెళ్ళి ఎంత % డిస్కౌంట్, 5% కనుక 5% ఆఫ్ 3 lakhs. 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమవుతుంది, 5 3s 15 0 0 0 అంటే 15,000 అనేది డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం మొత్తం ఎంత యాక్చువల్గా డిస్కౌంట్ ఇయ్య ముందుకు 3 lakhs కట్టాలి. ఈ 3 lakhsకి వెళ్ళి 15,000 అనేది డిస్కౌంట్ ఇస్తారు కనుక తీసేస్తే 3 lakhsకి వెళ్ళి 15,000 తీసేస్తే 0 0 0 5 8 2 అంటే 2,81,000 పే చేయాలి. యాక్చువల్గా మంత్లీ పే చేస్తే ఇయర్కి 3 lakhs పే చేయాలి. బట్ ఇయర్ రెంట్ అంతా ముందే కట్టేస్తే 5% డిస్కౌంట్ ఇస్తాడు కనుక టోటల్ అమౌంట్ 3 lakhsలో 5% డిస్కౌంట్ అంటే 50,000. సో 3 lakhsలకి వెళ్ళి 50,000 తీస్తే 2,85,000 పే చేయాలి. నెక్స్ట్ an interval of 3 hours 40 minutes is wrongly estimated 3 hours 45.5 minutes. The error percentage. చూడండి, ఒక అతను ఎవరైనా 3 hours 40 minutes కౌంట్ చేద్దాం అనుకుండు, బట్ రాంగ్గా ఎస్టిమేట్ కావడం వల్ల ఏమైంది 3 hours 45.5 minutes అయింది. ఎంత ఎక్స్ట్రా కౌంట్ చేయడం జరిగిందండి, 3 hours-కి 3 hours ఉంది, ఇక్కడ 40 minutes ఉంది, ఇక్కడ 45 minutes ఉంది. అంటే ఎర్రర్ ఎంత కౌంట్ చేసిరు, ఎక్స్ట్రా 5.5 minutes కౌంట్ చేసిరు, అంతే కదండి. 3 hours 40 minutes చేయాలి, బట్ ఇక్కడ ఏం చేసిరు 3 hours 45.5 minutes చేసిరు. అంటే 3 hours 45.5 minutesలోకి వెళ్ళి 3 hours 40.50 తీసేస్తే ఏమొస్తుంది, 3 hours క్యాన్సిల్ అయితే ఇక్కడ 5.5 minutes 5 minutesలో 5 seconds అనేది ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేసిరు కనుక ఎర్రర్ ఎంత వచ్చింది 5.5 minutes. అయితే ఎర్రర్ పర్సంటేజ్ కనుక్కోమంటుండు. ఎర్రర్ పర్సంటేజ్ కావాలంటే ఏదైనా ఒక పర్సంటేజ్ కావాలంటే యాక్చువల్ డిఫరెన్స్ ఎంత ఆల్రెడీ చెప్పినా కదా, ఎర్రర్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎర్రర్ బై ఒరిజినల్ క్వాంటిటీ, ఎర్రర్ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. చూడండి, ఒరిజినల్గా ఎంత ఉండాలండి మనకు, రియల్గా ఎంత ఉండాలి 3 hours 40 minutes. చూడండి, ఇదేమో మినిట్స్లు ఉంది, ఇదేమో అవర్స్లు ఉంది. సో మొత్తం 3 hours 40 minutes కూడా మినిట్స్లోకి చేంజ్ చేసుకోండి. 3 hours 40 minutes. సో 3 hours అంటే ఎంత 60 ప్లస్ 40 minutes 3×18 180 ప్లస్ 40 అంటే 220 minutes అనేది ఒరిజినల్. ఎర్రర్ ఎంత వచ్చింది 5.5%. క్యాలిక్యులేట్ చేస్తే 5.5/220 ఇంటూ 100. 55 బై పాయింట్ తీసేస్తే కింద 0 వస్తుంది కదండి, 2200 ఇంటూ 100.
2 zeros cancel. 11 5s are 55, 11 2s are 22. 5/2 అంటే 2.5 is the answer. 2.5% అనేది ఎర్రర్ ఉంది. నెక్స్ట్ the following table gives the income distribution of the 200 households of a village. అంటే ఒక విలేజ్లో 200 ఇండ్ల యొక్క మంత్లీ ఇన్కమ్ ఎలా ఉందనేది ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, మంత్లీ ఇన్కమ్, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే 1000 రూపాయల కంటే తక్కువ వచ్చే ఎన్ని ఇండ్లు ఉన్నాయి అంటే 25 ఇండ్లు ఉన్నాయి, అంటే హౌజెస్ ఉన్నాయి. నెక్స్ట్ 2000 మంత్లీ ఇన్కమ్ 2000 కన్నా తక్కువ 80 హౌజెస్ ఉన్నాయి. 5000 కన్నా తక్కువ మంత్లీ ఇన్కమ్ ఉన్నాయి 170 హౌజెస్ ఉన్నాయి. 10,000 కన్నా మంత్లీ ఇన్కమ్ తక్కువ ఉన్నాయి 200 హౌజెస్ ఉన్నాయి. సో మనం ఈ డేటా ప్రకారం క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ హూజ్ మంత్లీ ఇన్కమ్ అబౌవ్ 2000 బట్ బిలో 5000. మనను పర్సంటేజ్ కనుక్కోమంటుండే. ఏంటిది? 2000 కంటే ఎక్కువ, 5000 కంటే తక్కువ ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు, ఎన్ని హౌజెస్ ఉన్నాయి అనేది పర్సంటేజ్ కనుక్కోమంటుండు. 2000 కన్నా ఎక్కువ, 5000 కన్నా తక్కువ. చూడండి, ఫస్ట్ మొత్తం 5000 కన్నా తక్కువ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి? లెస్ దాన్ 5000 ఎన్ని ఉన్నాయి? 170. అయితే మన ఏం కనుక్కోమంటుండు? లెస్ దాన్ 5000 గ్రేటర్ దాన్ 2000. అంటే గ్రేటర్ దాన్ 2000 అంటే ఇప్పుడు చూడండి, మొత్తం 5000 కన్నా 170 ఇళ్లకు 5000 కన్నా తక్కువ ఇన్కమ్ ఉంది. 2000 పైన ఇన్కమ్ అంటే ఏంది? 2000 కన్నా తక్కువ మందిని తీసేస్తే మొత్తం మిగిలిన వాళ్ళు మొత్తం ఈ 2000 పైన 5000 తక్కువ ఉన్నట్టే కదా. 5000 కన్నా తక్కువ 170 మంది. 2000 కన్నా తక్కువ మందిని తీసేస్తే 2000 ఎబో 5000 తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు కనుక ఈ 170 వెళ్ళి 80 మందిని తీసేయండి. 80 మందిని తీసేస్తే ఆన్సర్ ఈస్ 90. అంటే 90 హౌస్ హోల్డ్స్కి 90 హౌజెస్కి అబౌవ్ 2000 ఉంటుంది, బిలో 5000 ఉంటుంది. అయితే పర్సంటేజ్ కనుక్కోమంటుండు. పర్సంటేజ్ అంటే 90 బై టోటల్ ఎంత అండి? టోటల్ హౌజెస్ ఎంత? 200 × 100 అంటే 100 2s 200 45 అంటే ఆన్సర్ ఈస్ 45%. Next, in 2 successive years, 175 students of a schools appeared final examination, respectively 75% and 60% of them passed. The average rate of pass. చూడండి, 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ అనుకోండి. ఫస్ట్ ఇయర్లో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు? 100 మెంబర్స్. సెకండ్ ఇయర్లో 75%. అయితే ఈ 100 మెంబర్స్ అపియర్ దాంట్లో ఓన్లీ 75% అనేది ఎంత అయ్యారు? పాస్ అయ్యారు. ఇక్కడ సెకండ్ ఇయర్లో 60% మాత్రమే పాస్ అయ్యారు. సో యావరేజ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ కనుక్కోమంటుండు. సో 75% ఆఫ్ 100 అంటే ఎంత అండి? అంటే ఫస్ట్ ఇయర్లో 75 మెంబర్స్ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 60% ఆఫ్ 75 మెంబర్స్ అంటే 0 0 2 5 2s 5 1s 2 మిగులుతుంది, 5 5s 2 3s అంటే 45 మెంబర్స్ పాస్ అయ్యారు. సో మనకేం అడుగుతున్నారు? ద యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ అని అడుగుతుడు. సో యావరేజ్ రేట్ అంటే ఏంది? టోటల్ ఎంతమంది పాస్ అయ్యారండి? 75 + 45 అంటే 120 మెంబర్స్ పాస్ అయ్యారు. బట్ టోటల్ స్టూడెంట్స్ ఎంత అండి? టోటల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో 100 మెంబర్స్ అపియర్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 75 మెంబర్స్ అపియర్ అంటే 175 మెంబర్స్ అపియర్ అయ్యారు టోటల్గా. సో యావరేజ్ పర్సెంటేజ్ అంటే టోటల్ ఎంత మంది పాస్ అయ్యారు? 120/175 టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అపియర్స్ ఇంటూ 100. 5 3s 15, 2 మిగులుతుంది, 5 5s 25, 5 2s 5 4s 5 7s. సో ఎంత వస్తుంది? 480/7 వస్తుంది. ఈ 480/7 ఏమని రాసుకోవచ్చు అంటే ఆన్సర్ ఎలా ఇచ్చిందంటే 68 × 4/7%. నెక్స్ట్, a toy merchant announces 25% rebate in prices of all balls
If one need have a rebate of 40, then how many balls each costing 32 he should purchase? చూడండి, ఈ టాయ్ మర్చెంట్ అనౌన్సెస్ 25% రిబేట్ ఇన్ ప్రైస్ ఆఫ్ బాల్స్. అంటే మొత్తం బాల్స్లో 25% డిస్కౌంట్ ఇస్తా అని అనౌన్స్మెంట్ చేసిండు ఒక వ్యాపారస్తుడు, బొమ్మల వ్యాపారస్తుడు. 25% డిస్కౌంట్ ఇస్తా, రిబేట్ అంటే తగ్గింపు చేస్తా అని. అయితే ఇఫ్ వన్ నీడ్ హ్యావ్ ఏ రిబేట్ ఆఫ్ 40, అంటే ఒక అతనికి 40 రూపాయలు తక్కువ కావాలి, అంటే అతను కొన్న బాళ్ళల్లో మొత్తం ఎన్ని పైసలు తక్కువ కావాలి, 40 రూపాయలు తక్కువ కావాలి. అయితే దెన్ హౌ మెనీ బాల్స్ ఈచ్ కాస్టింగ్ 32, అంటే ఒక్క బాల్కి 32 రూపాయలు. అయితే మొత్తం కొన్న ఒక్కొక్క బాల్ ఎంబడి ఆర్ మొత్తం బాల్స్లో ఎంత డిస్కౌంట్ ఇస్తా అంటుండు, 25% డిస్కౌంట్ ఇస్తా అంటుండు. అయితే 40 రూపాయలు డిస్కౌంట్ కావాలంటే ఎన్ని బాల్స్ కొనాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఈచ్ బాల్ కాస్ట్ ఎంత అండి? ఈచ్ బాల్ కాస్ట్ 32 రూపీస్. టాయ్ మర్చెంట్ ఏం చేసిండు, 25% రిబేట్ అన్నాడు. ఒక్క బాల్ పైన 25% అన్నా, టోటల్ బాల్స్ పైన 25% అన్నా అంతే వస్తుంది. సో ఒక్క బాల్కి 25% అంటే 25% ఆఫ్ 32 అంటే 25/100 ఇంటూ 32. 25 ఎందులు 24 4 అంటే ఒక్క బాల్ వెనుక మనకు 8 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని రూపాయల డిస్కౌంట్ కావాలంటే ఆయనకు 40 రూపాయల డిస్కౌంట్ కావాలి. ఒక్క బాల్ కొంటే 8 రూపాయలు వస్తుంది. సో 40 రూపాయలు కావాలంటే ఎన్ని బాల్స్ కొనాలండి? 5 ఎందుల 40 కనుక 5 బాల్స్ కొనాలి. ఎన్ని బాల్స్? ఈ షుడ్ పర్చేజ్ 5 బాల్స్. ఆర్ ఇట్లయినా కనుక్కోవచ్చు, ఈ 40ని ఒక్క దాంట్లో 8 రూపాయలు వస్తుంది. 40 దాంట్లో ఎన్ని కొనాలంటే 8 5 40. నెక్స్ట్ 1.14 expressed as percent of 1.9 is. చూడండి, ఫస్ట్ ఏం నెంబర్ ఇచ్చిండు? 1.14. ఎక్స్ప్రెస్డ్ యాజ్ అంటే ఈక్వల్, పర్సెంట్ ఆఫ్ అన్నాడు. ఏ పర్సెంటో తెలియదు కాబట్టి X% ఆఫ్ అని పెట్టుకుంటా. 1.9 కనుక్కోండి. ఇప్పుడు 1.14/x/100 ఇంటూ దీన్ని డైరెక్ట్ రాసుకుంటా. 114/100 ఇక్కడ 19/10 రాసుకుంటా. 100 క్యాన్సల్, 19 రా 114. సో 10 × 6 ఏమవుతుంది? 60. X ఈక్వల్ టు ఎంత? 60%. నెక్స్ట్ ప్రాబ్లం. Kamal has 160 topies. He give 5% topies to Ravi, 15% topies to Anita, 1/4 of the topies to Gagan. How many topies are left with the Kamal after distribution? చూడండి, కమల్ అనే అతని దగ్గర ఎన్ని ఉన్నాయి? మొత్తం 160 చాక్లెట్స్ ఉన్నాయి. టోఫీస్ ఇస్ నథింగ్ బట్ చాక్లెట్స్ ఆర్ టోఫీస్. చూడండి, అయితే ఇతను ఏం చేసిండు? ముగ్గురికి ఇచ్చిండు. 5% ఆఫ్ టోఫీస్ అన్నాడు. అంటే 5% ఆఫ్ 160 ఎవరికి ఇచ్చిండు? రవికి ఇచ్చిండు. నెక్స్ట్ 15% ఆఫ్ 160 ఎవరికి ఇచ్చిండు? అనితాకి ఇచ్చిండు. నెక్స్ట్ 1/4 ఆఫ్ అంటే 1/4 ఆఫ్ 160 ఎవరికి ఇచ్చిండు? గగన్కి ఇచ్చిండు. సో వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత అతని దగ్గర ఎన్ని టోపీస్ ఉన్నాయని అడుగుతున్నాడు. 5% ఆఫ్ 150 అంటే 5/100 ఇంటూ 150. 0 0 క్యాన్సల్, 2 5 2 8 5 5 క్యాన్సల్. ఇక్కడ ఎంత వచ్చిందని మనకు? 8 వచ్చింది. నెక్స్ట్ 15% ఆఫ్ 160. 0 0 2 5 2 3 సరే 2 8 5 ముళ్ళ ఎంత వచ్చిందండి? 24. నెక్స్ట్ 1/4 ఆఫ్ 160 4 అంటే 40 వచ్చింది. సో ఇప్పుడు మొత్తం ఎంత అయిపోయినాయి? టోటల్ 8 + 24 + 40 అంటే 64. 64 8 అంటే 72. 72 చాక్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్కి అయిపోయినాయి. టోటల్ ఎంత ఉన్నాయండి? 160 - 72.
160లోకి వెళ్ళి 72 తీసేస్తే 88 చాక్లెట్స్ అనేవి కమల్ దగ్గర ఇంకా ఉన్నవి. సో ఇంతటితో ఈ పార్ట్ 4 యొక్క పర్సంటేజ్ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్కి సబ్జెక్ట్ పరంగా మాత్రమే కనెక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ యొక్క లింక్ నా ఛానల్ యొక్క అబౌట్లో ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.